బీజేపీ చేపట్టింది రణబేరీ కాదు రాదంత బేరీ అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి విమర్శించారు. బీజేపీ చేపట్టిన కార్యక్రమం రణబేరీ కాదన్నది కేవలం రాదంత బేరీ మాత్రమే వ్యాఖ్యానించారు. విద్యార్థుల సంక్షేమం పేరుతో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. దేశంలో పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పేరుకుపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టివేసే ప్రయత్నం చేయడం రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యను మరింత నాణ్యంగా తీర్చిదిద్దేందుకు పలు సంస్కరణలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు అల్పాహారం, ఇంటర్ విద్యకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని, కాస్మెటిక్ ఛార్జీని పెంచి పాఠశాల నిర్వహణను మెరుగుపరచామని చెప్పారు. అలాగే సుమారు 10,000 మంది ఉపాధ్యాయులను నియమించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేశామని వివరించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాన్ని చూసి ఎవరూ లేక బీజేపీ బీఆర్ఎస్ పార్టీల అసత్య ప్రచారాలకు పాల్పడుతుందని ఆరోపించిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రామానికి వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరియు విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పులను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా తిప్పికొట్టాలని, వాస్తవాలను ప్రజలు తెలియజేసే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పేర్కొన్నారు. ఏదైనా కాలేజీలో ఓపెన్ చేయించిరా, చదువుకున్న 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగం ఇచ్చిరా. ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలా ఫీజు రీఎంబర్స్మెంట్ అనే స్కీమ్ తెచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. ప్రతి పేదవాడు, డబ్బులు ఉన్నోడే నీకు ఇంజనీరింగ్ కావాలా, డబ్బులు ఉన్నోడే నీకు డాక్టర్ కావాలా, డబ్బులు ఉన్నోడే నీకు లాయర్ కావాలా అంటే నడవది. ప్రతి పేదవాడు మరి వాళ్ళ కళలు ఉంటాయి కాబట్టి, వాళ్ళకు టాలెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మరి ప్రైవేట్ కాలేజీలు అయినా పర్వాలేదు, మరి వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, అడ్వకేట్, మళ్ళీ చార్టర్డ్ అకౌంటెంట్గా వాళ్ళు ఇష్టం ఉన్న వృత్తిని చేసుకోవడానికి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక పెద్ద ఆలోచనతో ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ పెట్టింది. అప్పటి నుండి ఇప్పుడు నడుస్తూనే ఉంది అది. సో ఇవాళ బకాయిల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు పెట్టిండ్రు బకాయిలు? అవి బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళు ఈ స్కీమ్ స్టార్ట్ చేయలే. ఇక బీజేపీలో అయితే ఇప్పుడు 15 రాష్ట్రాలలో అధికారులు ఉన్నాయి. మహారాష్ట్రలో ఉంది, పక్కకి మనకు ఛత్తీస్గఢ్లో ఉంది, పక్కకి మధ్యప్రదేశ్లో ఉంది బీజేపీ. నేను అరవింద్ని అడుగుతా ఉన్నా, ఎక్కడన్నా ఈ మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలలో కానీ ఎక్కడైనా కానీ చదువుకునే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారా? మరి దమ్ముంటే అక్కడ ఇంప్లిమెంట్ చేయండి. ఇక్కడ వచ్చి రణబేరిందే అంటే మీరు చెయ్యరు, చేత కాదు, చేసే వాళ్ళ మీద నిలుగుతారు. ఏం చేసిరని రణబేరు? మీరు 12 ఏళ్ళలో ఏం చేసిరో చెప్పవే నిజామాబాద్ జిల్లాకు. మరి పొద్దున్నాక ఎదుటి మీద ఏడ్చుడు తప్పితే ఇలా కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక ఇది ఫీజు రీయింబర్స్మెంట్ అన్నది. ఇవాళ ఆరోగ్యశ్రీ అనేది కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు పేటెంట్, ఇవాళ కరెంటు రైతులకు ఉచితంగా ఇవ్వడం అనేది, రైతులకు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేసింది, రాజశేఖర రెడ్డి గారు చేసింది, ఇవాళ మనం చేసింది. మీరు ఏం చేసినా వాళ్ళకు నైతిక హక్కు లేదు కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి, రేవంత్ రెడ్డిని నియమించడానికి. రేవంత్ రెడ్డి అంటే కమిషన్ల సర్కార్ అంట. ఇక మన దగ్గర ఉన్న సేట్ కూడా మాట్లాడుతున్నాడు. ఆయన దిద్దాం పడని ఎంతవరకు బిల్లులు ఇస్తున్నాడు, ఏ దానికి ఎంత ట్యాక్స్ కడుతున్నాడో, బాల్ ఎక్కడికి వెళ్ళి తెస్తున్నాడో, ఎట్లా అమ్ముతున్నాడో దిద్దామా? మరి ఆయన కూడా కమిషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఏ బంగ్లా ఆడగడుతున్నాడో, ఎంత దానికి డివియేషన్ ఉన్నది, దానికి పర్మిషన్ ఉందా లేదా, అవన్నీ దిద్దామా? మరి ఇలా కిసాన్ క్లాసులో ఏమవుతుందో దందా చూద్దామా? దేనికి మాట్లాడు?